పింఛన్లు ఇస్తాను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ వికలాంగులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయిండు. మరి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు గెలిచిన 8 నెలల్లో బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అని చెప్పిండు. 8 నెలలు గడిచిపోయినా కానీ ఏ ఒక్క వికలాంగులు కూడా బ్యాక్లాగ్ పోస్టులు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మిత్రులారా, మరి సార్వత్రిక ఎన్నికల్లో మరి రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎప్పటికి కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా వికలాంగులకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ఒక్క టికెట్ కూడా ఇలాంటి దౌర్భాగ్యం స్థానంలో మా వికలాంగుల మరి వికలాంగులు ఉన్నారు. కాబట్టి ఆ ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నాం. మేము వికలాంగులు 8 లక్షల ఓట్లు మారి ఉంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కట్టలేదు మాకు. మరి ఈ సందర్భంగా మీ ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు మొన్న కనీసం మాకు గత ప్రభుత్వాలు ఇవ్వకున్నా కానీ మేము కొత్త ప్రభుత్వం రావాలని మరి కొత్త ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తున్నందుకు మరి మాకు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో మాకు సర్పంచ్ టికెట్లు కానీ, ఎంపీటీసీ టికెట్లు కానీ, డిప్యూటీసీ టికెట్లు కానీ మా రిజర్వేషన్ ప్రకారంగా మాకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వికలాంగులకు మరి రేషన్ డీలర్షిప్ లు మరి ప్రతి మండల్లో 3 నుంచి 4 ఖాళీ ఉన్నాయి. ఆ మండల్లో మా వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కేటాయించాలని చెప్పి అర్హత కలిగిన వాళ్లకు కేటాయించాలని చెప్పి కోరుతా ఉంటాం. మరి అదేవిధంగా వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అని చెప్పి మరి ఇంతవరకు ఏ ఒక్క వికలాంగులు కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఏర్పడింది. వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు తక్షణమే మంజూరు